ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు అకాల వర్షాలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపించింది. పలు చోట్ల ధాన్యపు రాసులన్నీ కూడా తడిసిముద్దైన సందర్భం, ధాన్యపు రాసులన్నీ కూడా నీళ్లలో కొట్టుకుపోతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ధాన్యపు కొనుగోలును పూర్తి చేయాలని చెప్పి రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ధాన్యపు కొనుగోలును త్వరితగతిన కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ అయితే రైతుల పక్షాన వినిపిస్తూ ఉంది. మరోవైపు చివరి గింజ వరకు కొంటామన్నటువంటి ఒక హామీ ప్రభుత్వం ఇచ్చింది. దాంతోపాటు తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామన్నటువంటి మాటలు ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా రైతుల పక్షాన వినిపిస్తూ ఉంది. దాంతోపాటు రైతులు ఓట్లకే పరిమితమా, లేకుంటే రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదన్నటువంటి అంశం ఇప్పుడు కొనేటువంటి ధాన్యపు కొనుగోలుతో అర్థమవుతుందన్నటువంటి అంశాన్ని కూడా రైతులు లేవనెత్తుతున్నారు. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి తీవ్రంగా రైతులు నష్టపోయిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది.